అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉంటేనే జెండా ఆవిష్కరణ చేస్తారా? సీఎం హోదాలో మాత్రమే జెండా ఆవిష్కరణ చేస్తారా? లేకపోతే జెండా ఆవిష్కరణ చేయరా? ఇది ఎంతవరకు కరెక్టు? 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. కాబట్టి అధికారిక హోదాలో సీఎం హోదాలో జెండా ఆవిష్కరణ చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత 2024 ఆగస్టులో కావచ్చు, 2025 ఆగస్టు 15 కావచ్చు, 2026 ఆగస్టు 15 నిన్న కానీ ఈ 3 సంవత్సరాలు వరుసగా ఆయన జెండా ఆవిష్కరణకి ఎక్కడ హాజరవ్వాల. అంతకుముందు మళ్ళీ 2014 నుంచి 2019 మధ్యలో ప్రతిపక్ష నేత హోదాలో ఉన్నప్పుడు జెండా ఆవిష్కరణ చేశారు. అక్కడక్కడ మిస్ అవ్వకుండా చేశారులే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఒక పార్టీకి అధినేత, అండ్ ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, అండ్ ఒక మాజీ ముఖ్యమంత్రి, హై ప్రొఫైల్ పొలిటీషియన్. ఆయనకంటూ విపరీతమైన ఓట్ బ్యాంకు, విపరీతమైన క్రేజ్ ఉన్న నాయకుడు. సో ఆయనకు దేశం పట్ల గౌరవం ఏంటి? దీనికి కూడా ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే వస్తారా? తన కార్యాలయంలోనో, తన ఇంట్లోనో, తన ప్యాలెస్లోనో తన జెండా ఆవిష్కరణ చేయడానికి కూడా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలా? ఇస్తేనే వస్తారా? ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. దీనికి బొత్స సత్యనారాయణ గారు నేతృత్వం వహించారు. ఆయన జెండా ఆవిష్కరించారు. పార్టీ పరంగా జరిగిన కార్యక్రమం. పార్టీలో సీనియర్ నాయకుడిగా, కీలక నాయకుడిగా, అండ్ శాసన మండలిలో ప్రతిపక్ష నేత హోదాలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఆ కార్యక్రమం జరిగింది. ఆయనతో సహా పార్టీ ప్రముఖ నాయకులు కొంతమంది పాల్గొన్నారు. యాక్చువల్లీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు పాల్గొనకూడదు? తన పార్టీ కార్యాలయమే కదా, తన పార్టీ నాయకులే ఉంటారు కదా, ఎందుకని జెండా ఆవిష్కరణ చేయకూడదు? పోనీ ఆయన ఇంటి దగ్గర బెంగళూరులో ప్యాలెస్లో ఉన్నారు అనుకుందాం, పోనీ అక్కడైనా చేయొచ్చుగా, బెంగళూరు యలహంక ప్యాలెస్లో అయినా చేయొచ్చుగా. సో ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు. మీరు ఒకసారి వీలైతే పాత క్లిప్పింగ్స్ రామోజీరావు గారు తన నివాసంలో ఏ విధంగా జెండా ఆవిష్కరణ చేస్తారో ఒకసారి వీలైతే చూడండి. నాకు నెట్లో వీడియోస్ దొరికితే నేను వేస్తా, ఉంటాయి. ఈనాడులో గతంలో వేశారు, నేను ఒకసారి వెతికి వీలైతే వేస్తాను. రామోజీరావు గారు తన నివాసంలో రామోజీ ఫిల్మ్ సిటీలో, ఆయన ఒక ప్రైవేట్ వ్యక్తి, ఆయనేమి గవర్నమెంట్ ఏమి మంత్రిగానో దేనిగానో చేయలేదు. తన నివాసంలో, తన సామ్రాజ్యంలో ఆయన జెండా ఆవిష్కరణ అత్యంత ప్రోటోకాల్, అత్యద్భుతంగా చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు సీఎం కాకపోయినా సరే, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంతకుముందు కూడా సీఎంగా ఉంటే అధికారికంగా చేస్తారు. సీఎంగా లేకపోతే తన పార్టీ కార్యాలయంలో లేదా తన నివాసంలో అయినా సరే ఖచ్చితంగా ఆయన జెండా ఆవిష్కరణ చేస్తారు. ఈవెన్ కోవిడ్ టైంలో, కోవిడ్ ఉన్న 2020-21 టైంలో కూడా ఆయన తన నివాసంలో జెండా ఆవిష్కరణ చేశారు. చేసి తన స్టాఫ్కి బట్టలు పెట్టారు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో నిన్న అటెండ్ అయ్యారు. ఆయన ఈ హోదాలో లేకపోయినా జనసేన పార్టీ చీఫ్గా ఆయన చేశారు. తన నివాసంలో ఆయన, తన పార్టీ కార్యాలయంలో అయినా చేసేవాళ్ళు. అంతెందుకండి, దేశంలో ప్రతి పొలిటీషియన్ చేస్తారండి, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో చేస్తారండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అదేమైంది? ఇది అసలు కరెక్టేనా? దీనికి కూడా ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కావాలి, లేదంటే ఏదైనా పదవి కావాలా? దీన్ని ఏమంటారు? ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. తన రాజకీయ ప్రత్యర్థులు విపరీతంగా టార్గెట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఆయన ఈ మాత్రం జాగ్రత్తలు తీసుకోకపోతే ఎలా? తన రాజకీయ ప్రత్యర్థులకు తనే అస్త్రాలు ఇస్తున్నారు, తన రాజకీయ ప్రత్యర్థులకు తనే ఆయుధాలు ఇస్తున్నారు, తన రాజకీయ ప్రత్యర్థులకు తనే అవకాశాలు ఇస్తున్నారు. అండ్ కొంతమంది జర్నలిస్టులకు తన అవకాశాలు ఇస్తున్నారు తనకు వ్యతిరేకంగా మాట్లాడేలాగా. ఖచ్చితంగా ఇది మాట్లాడాల్సిన అంశం. అసలు ఓన్లీ ట్వీట్ చేస్తే సరిపోద్దా? ఆ ట్వీట్లు అందరూ చేస్తారు. సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ పోస్టులు పెడతారు, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ వాట్సాప్ స్టేటస్లు పెడతారు, ట్వీట్లు చేస్తారు. అంతేనా? అట్లీస్ట్ తన పార్టీ కార్యాలయంలో తను పాల్గొనాలి, లేదా తన ప్యాలెస్లో ఎక్కడుంటే అక్కడ తను జెండా ఆవిష్కరణ చేయాలి. చేస్తే అది ఒక గౌరవం సూచకం. దేశం పట్ల మన భక్తి భావానికి అదొక సంకేతం. వైసీపీ వాళ్ళు కూడా చాలామంది, నేను పొద్దున్న చాలామంది వైసీపీ వాళ్ళు మనతో టచ్లో ఉన్న వాళ్ళని అడిగాను, ఎందుకు పాల్గొనలేదు? రీజన్ తెలియదు, ఫీల్ అవుతున్నారు. ఇటువంటి టార్గెట్ చేస్తారు కదా, ఫీల్ అవుతున్నారు. సో ఖచ్చితంగా ఇదైతే కరెక్ట్ కాదు. ఒక రాజకీయ నాయకుడిగా ఉన్న ప్రతి వ్యక్తి చేయాలి. ఆయన అందులోకి ఒక పార్టీకి అధినేత, ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఇన్ని హోదాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చేయాలి.
కేవలం బొత్స సత్యనారాయణ గారి ద్వారా తన పార్టీ కార్యాలయం చేయించారు. అదే పార్టీ కార్యాలయం తను వచ్చారనుకోండి, అమ్మో మా బాస్ వెళ్తున్నారు పార్టీ ఆఫీస్కి అని చెప్పి అన్ని నియోజకవర్గాల నుంచి ఇన్ఛార్జీలు వస్తారేమో, మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వస్తారేమో, సో ద్వితీయ శ్రేణి నాయకులు వస్తారేమో, పార్టీ ఆఫీస్ కలకల్లాడద్దుగా. స్వాతంత్ర దినోత్సవం రోజున మొత్తం అందరూ కూడా కాసేపు ఏది అందరూ కూర్చొని మాట్లాడుకొని తదుపరి ప్లానింగ్ వేసుకున్నట్టు కూడా ఉంటుందిగా. సో ఏమో మరి ఈ విధానాలు ఏంటో, ఈ వ్యక్తిత్వం ఏంటో, ఈ వ్యవహారాలు ఏంటో ఆ పార్టీకే తెలియాలి.